మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. విశాఖలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తుందనే చెప్పవచ్చు. అందులో భాగంగానే విశాఖ కైలాసగిరిలో ఇప్పటి వరకు కూడా స్కై సైక్లింగ్, రోప్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మరొక కొత్త ప్రాజెక్ట్ విశాఖ కైలాసగిరికి అయితే తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ప్రప్రథమమైనటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 55 మీటర్స్ గాజు వంతెనని కైలాసగిరి పైన ఏర్పాటు చేసింది. గ్లాస్ బ్రిడ్జ్ ఏంటి, దీన్ని ఎట్లా ఏర్పాటు చేయనున్నారు, ఇది ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుందో, ఇవన్నీ విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిర్వాహకులతో. ప్రస్తుతం విశాఖ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ బ్రిడ్జ్ పైన ఉన్నాము. సో ఒకసారి నిర్వాహకుల దగ్గరికి వెళ్దాము, వెళ్ళి అసలు ఏంటి దీని స్టోరీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి అయితే ఇదైతే గ్లాస్ బ్రిడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ నిర్వాహకుల దగ్గర అయితే వచ్చేసాము. రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సో ఇది ఇండియా లార్జెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ గా కూడా చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ఇండియా లార్జెస్టేనా? అవునండి. ఓకే, ఎందువల్ల? ఎందుకంటేనండి యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో క్యాంటిలివర్ బ్రిడ్జ్ వచ్చేసి హైయెస్ట్ అంటే లాంగెస్ట్ వచ్చి 35 మీటర్స్ అండి. అది కేరళలో ఉంది. దాని తర్వాత మనం కట్టింది ఇదేనండి 55 మీటర్స్. ఆ కేరళలో కట్టింది కూడా మేమే. ఓకే, ఈ క్యాంటిలివర్ అంటే ఏంటి అసలు? క్యాంటిలివర్ బ్రిడ్జ్ అంటున్నారు, అసలు క్యాంటిలివర్ అంటే ఇట్స్ హ్యాంగింగ్ అండి. ఓకే, హ్యాంగింగ్, నో సపోర్ట్, వితౌట్ సపోర్ట్ హ్యాంగింగ్. ఫీల్ దట్ మీరు ఇప్పుడు నడుస్తుంటే మీకు షేకింగ్ వస్తుంది అది. సో ఈ రోప్స్ అన్ని యూజ్ చేసిన దానికోసమే. ఓకే, సో కంటిన్యూ అంటే ఎంటైర్ బ్రిడ్జ్ ఒక సింగిల్ పిల్లర్ మీద ఉంటుంది. అవునండి, ఓకే, పిల్లర్ మీద ఉండే ప్లస్ ఈ రోప్ మీద ఉంటుంది ఎంటైర్ బ్రిడ్జ్. సో ఇప్పుడు వరకు ఉన్న హైట్స్ అంతా ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇది అంటే ఇది మంది 55 మీటర్స్ అని చెప్పి. అవునండి, దీనికన్నా ముందు ఎంత ఉంటుంది? 35 మీటర్స్. 35 ఇది కేరళలో. సో ఇదైతే 55 మీటర్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఓకే, సో ఇది గ్లాస్ కి సంబంధించి ఇది ఎంత థిక్నెస్ గ్లాస్ వాడాం సార్ మనం? ఇది 42 mm థిక్నెస్ అండి. ఓకే, యాక్చువల్గా 4 గ్లాసెస్ వచ్చేసి మనం మెల్ట్ చేసి 1 గ్లాసెస్ కింద తయారు చేసాం. ఓకే, 4 గ్లాసులన్నీ కలిపి ఒక సింగిల్ గ్లాస్ కింద అంటే మెల్ట్ చేసి యూజ్డ్ సమ్ డిఫరెంట్ టెక్నాలజీ, దట్ ఈస్ సీక్రెట్ టెక్నాలజీ. అది యూజ్ చేసిన తర్వాత మొత్తం మెల్ట్ ఒక సింగిల్ గ్లాస్ గా తయారైందండి 42 mm. సో బాగా స్ట్రాంగ్ గా. యాక్చువల్గా 30 mm కేరళ మేము వాడింది 30 mm. బట్ దీని లెంత్ ప్లస్ ఇక్కడ సీ కొరోజన్ ప్లస్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అలౌయింగ్ కేపబిలిటీ చూసుకుని 42 mm చేసామండి. ఇది ఈ టెక్నాలజీ ఎక్కడ సార్ మనది? ఇది ఇండియన్ టెక్నాలజీ లేకపోతే అదర్ కంట్రీ టెక్నాలజీ? ఇట్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండి. ఎంటెక్ బీటెక్ లో చదువుకుంటాం, ఇట్స్ దేర్ దట్ ఉందండి దాంట్లో. సో ఆ టెక్నాలజీ వాడామంతే, సింపుల్ అంతే. ఓకే, సో ఇంద మీద ఓకే ఎట్ ఏ టైమ్ లో ఎంత మందిని ఇది కెపాసిటీ ఇది కాస్ట్ అవుతుంది సార్? యాక్చువల్లీ ఏంటి, ఇది 100 members కోసం మేము డిజైన్ చేసాం. యాక్చువల్లీ కెపాసిటీ ఫర్ 100 members. అంటే 150 ఆల్సో ఇట్ కెన్ బేర్, బట్ 100 ఈస్ సేఫ్. బట్ సీయింగ్ ఆల్ ద కండిషన్స్, విండ్ ఫోర్సెస్ ఎన్ని చూసి కూడా మేము 40 వరకు లిమిట్ చేస్తున్నాం. 100 వరకు చేస్తే దీని మీద ఏమన్నా స్టాంపిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎండ్కి వెళ్ళిన తర్వాత కొంచెం భయం వేసే అవకాశం ఉంటుంది. సో అందుకని 40 అలౌ చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నిజంగా 40 అలౌ చేస్తా ఉన్నారు. సో సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా ఉండబోతుంది? దీని టెస్టింగ్స్ ఏమైనా మనం టెస్టింగ్స్ ఎట్లా టెస్ట్ చేస్తాం దీని సేఫ్టీ కోసం? దీనికి సేఫ్టీ కోసం లోడ్ టెస్ట్ అవుతుందండి. ఓకే, లోడ్ టెస్ట్ అంటే ఎట్లా చేస్తారు? లోడ్ టెస్ట్ అంటే ఎవ్రీ జంక్షన్ అంటే ఎక్కడెక్కడైతే లోడ్ తీసుకుంటుందో ఆ లోడ్ పాయింట్ లో ఇంత పర్టికులర్ వెయిట్ అంటే మేము ఇన్స్టాల్ చేస్తాం యాజ్ పర్ గైడ్లైన్స్ గివెన్ బై ద ఇంజనీర్స్. ఓకే, అది ఇచ్చిన తర్వాత మేము అన్ని రీడింగ్స్ మెయింటైన్ చేస్తాం. అంటే డిఫ్లెక్షన్ ఎలా ఉంది, వెదర్ ఇట్ ఇస్ సస్టైనబుల్ ఆర్ నాట్, ఎన్ని రీడింగ్స్ అన్ని కూడా ఉంటాయండి. సో అన్ని చూసిన తర్వాత అన్ని ప్రాపర్ అయిన తర్వాతే మనకు అలౌ చేస్తాం. అవునండి. సో ఇది వరకు చూసిన గ్లాస్ బ్రిడ్జ్ కి అంటే ఇప్పుడు మనం కేరళలో 35 మీటర్స్ వరకు లెంత్ ఉందన్నారు. సో అక్కడ వాడే మెటీరియల్ ఇక్కడ వాడే మెటీరియల్ సేమా లేకపోతే దీనికి కొంచెం టఫెస్ట్ మెటీరియల్ మనం? లేదండి, ఎంటైర్లీ డిఫరెంట్ అండి. అంటే మెటీరియల్ సేమే బట్ థిక్నెస్ డిఫరెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పాను, గ్లాస్ వచ్చేసి అక్కడ 30 mm, ఇక్కడ మనం 40 mm, 42 mm. ఈ రోప్స్ తీసారంటే అక్కడ ఆల్ దిస్ గాట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అబ్రాడ్ ఉంది, యూకే నేమ్లీ. సో ఇది అక్కడ 28 mm వాడాం, ఇక్కడ 42 mm. ఈవెన్ మీరు దుర్గం చెరువు తీసుకున్నారంటే హైదరాబాద్, అది కూడా అరౌండ్ 28-30 mm దట్ కేబుల్ ఆల్సో. సో ఇక్కడ మేము 42 mm తీసుకున్నాం. సో కెపాసిటీ తీసి ఈ లెంత్ చూసి మేము మెటీరియల్స్ ఏమే బట్ థిక్నెస్
డబుల్ చేసాం. ఇప్పుడు మనం నార్మల్ గా అదర్ కంట్రీస్ లో చూసుకుంటే జస్ట్ యూట్యూబ్ రీల్స్ లో కానీ కొన్ని కంట్రీస్ లో మనం చూస్తే అంటే ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడు కానీ కింద సమ్ పిక్చర్స్ కానీ ఎల్ఈడి అట్లా డిస్ప్లే అవుతా ఉంటది, ఇలా నడుస్తున్నప్పుడు ఇలా బ్రేక్ అవుతున్నట్టు అట్లా ఏమైనా మనం దీన్ని డిజైన్ ఉన్నాయండి మా దగ్గర. ఆ డిజైన్ కూడా ఉంది, 2-3 క్లాసులు తెప్పించి పెట్టాం. బట్ యూట్యూబ్ అంటే కొంచెం ఆఫీసెస్ కానీ వీళ్ళందరూ కొంచెం స్కేర్ అన్నెసెసరీ వద్దని చెప్పారు, అందుకని ఆపేసామండి. లేకపోతే అవి కూడా మేము పెట్టాం అంటే సడన్లీ ఇప్పుడు మీరు నడుస్తున్నారు, ఇక్కడ దాకా మీకు బాగానే ఉంటుంది, మీరు దాని మీద అంటే ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ బ్రేకింగ్, యు ఆర్ గోయింగ్ టు ఫాల్ డౌన్, అలాంటి వస్తుందండి. బట్ ఎందుకు భయపడతారని చెప్పి కొంచెం ఆపాం. ఇప్పుడు మనం దాన్ని తర్వాత అప్గ్రేడేషన్ కి వెళ్తున్నప్పుడు అటువంటి దాన్ని సెటప్ చేసేయచ్చు. ఆ గ్లాస్ తీసేసి ఇంకో గ్లాస్ పెట్టేస్తాం, టీడీ గ్లాస్ అంతే. అది అది బ్రేక్ అవ్వదు, జస్ట్ ఇట్ ఫీల్స్, ఇట్ గివ్స్ ద ఫీలింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్, అంతే టీడీ గ్లాస్. సో ఇక్కడ నుంచి మన డౌన్ కి ఎంత ఫీట్ ఉంటుందండి? యాక్చువల్లీ సీ లెవెల్ నుంచి అరౌండ్ మీరు ఆ టాప్ లెవెల్ హైట్ తీసుకుంటే సీ లెవెల్ నుంచి 1000 feet ఉంటుందండి. సీ లెవెల్ నుంచి? అవునండి, 1000 అడుగులు. ఓకే, ఇక్కడ నుంచి ఈ జస్ట్ రోడ్ లెవెల్ తీసుకుంటే అరౌండ్ 700 ఉంటుందండి, 600 to 700 feet ఉంటుంది. ఓకే, సో దీని కాస్ట్ ఎట్లా ఉండబోతుంది సార్? అరౌండ్ 7 crores అయిందండి మాకు టోటల్ 7 crores అయింది, బికాస్ ఆఫ్ ద థిక్నెస్ స్టాండర్డ్స్ డబుల్ చేయడం వల్ల. ఈ గ్లాస్ చూసారు కదండి, ఇది ఒక్కొక్క గ్లాస్ వచ్చేసి 1 ton అండి వెయిట్. ఒక గ్లాస్ 1000 kgs, ఒక గ్లాస్, ఈచ్ గ్లాస్. ఓకే, దీనికి ఇటువంటి టోటల్ 48 గ్లాసెస్ ఉన్నాయి. సో మీకు 48 tons అది బ్రిడ్జ్ మీదే ఉంది మీకు. ఓకే, ఆల్రెడీ. సో ఇంత థిక్నెస్ యాడ్ చేసిన కోసం మాకు చాలా కష్టపడాల్సి వచ్చింది, స్పెషల్లీ R&D చేయించాల్సి వచ్చింది. గోడెడ్ ఫ్రమ్ హ్యాంబర్గ్, జర్మనీ ఇదంతా కూడా. అవునండి. సో ఇది యాక్చువల్ గా 48 గ్లాసెస్, 48 tons. అవునండి. ఇది కాకుండా ఇదంతా కూడా వెయిట్ ఉంది. ఇది కాకుండా మళ్ళీ దీని మీద మన ఎంత వెయిట్? మనం 10 tons లోడ్ కెపాసిటీ చేస్తాం. ఇది కాకుండా 10 tons లోడ్ చేసి మనం 40% అనుకుంటే అది తెలుగు మనం 2.5 ton ఓన్లీ. ఓకే, అంటే ఇఫ్ టేక్ యావరేజ్ ఆఫ్ 50-60 దెన్ ఓన్లీ 2 ton వస్తుంది. బట్ మనం ఏం చేస్తుంటే ట్రిపుల్ చేస్తున్నాం లోడ్ టెస్ట్ చేసి 10 tons లోడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత దెన్ వీఆర్ అలౌయింగ్ ఓన్లీ ఫర్ 2 tons అంటే 40 members. ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడానికి గానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి గానీ మనకి ఎంత టైం పట్టింది సార్? యాక్చువల్ గా 7 to 8 months పట్టిందండి ఈ ప్రాజెక్ట్ ని ఇక్కడ అంటే డిజైన్ చేసుకోవడానికి. ప్లస్ అంటే ప్లేస్ ముందే సెలెక్ట్ అయిందండి, అంటే సాయిల్ టెస్ట్ అన్ని చేసాము. సాయిల్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత దీని తగ్గట్టు డిజైన్ చేయాలి. ఆ డిజైన్ చేయడానికి మాకు 7 to 8 months పట్టింది. అంటే కంటిన్యూస్ ఇంజనీర్స్ వచ్చారు, మేము చెక్ చేసాము ఎంత లెంత్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ జంక్షన్ వాళ్ళు గైడెన్స్ తీసుకున్నాము, వాళ్ళు వచ్చి చెక్ చేశారు. సో ఇదంతా ఫైనల్ అప్రూవ్ పెట్టడానికి మాకు 7 to 8 months పట్టింది, ఓన్లీ టు ఫిక్స్ ద డిజైన్. దాని తర్వాత ఆ డిజైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి కోసం మళ్ళీ మాకు 7 to 8 months పట్టింది. యాక్చువల్లీ వి థాట్ ఓపెన్ అరౌండ్ mid-June అండి, mid-July. బట్ సడన్ రైన్ ఫాల్స్ చూసాం మనం సమ్మర్ లో. సో దాని వల్ల మళ్ళీ 1.5 months. సో నిజంగా ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడికి వస్తే బ్రిడ్జ్ లా షేక్ ఏమవుదా? ఇది ఏమవుతుంది ఆ ఫీల్ కోసమేనండి క్యాండిల్ బ్రిడ్జ్ ఇచ్చింది. మీరు నడిచేటప్పుడు ఆ ఫీల్ ఉండాలి, ఆ ఫేర్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇంకా మీ అందరూ పక్కన ఉన్నాం కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి మేము చేసిన వాళ్ళు కాబట్టి మీకు అంత ఫేర్ ఉండదు. బట్ ఇఫ్ యూ కమ్ అలోన్ ఖచ్చితంగా కింద చూస్తే మీరు ఇబ్బంది పడతారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే నిజంగా మీరు చెప్పినట్టు పబ్లిక్ ఒకేసారి రాగానే 40 మంది ఊగుతుంది ఇక్కడ ఏదో అవుతుంది అని చెప్పి కొంత పానిక్ అవుతారు. అవునండి. సో నిజంగా అద్భుతంగా ఉంది సార్ డిజైన్. ఇక్కడ నుంచి వ్యూ కూడా నిజంగా ఈ వ్యూ ఏదైతే ఉందో సాధారణంగా విశాఖపట్నం అంటే బీచ్ అంటే వైజాగ్, బట్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఒక డ్రోన్ షాట్ నుంచి ఎట్లా ఉంటుందో వ్యూ దానికి మించి అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి. సో ఈ డిజైనింగ్ కూడా మీరు ఈ ప్లేస్ ఎంచుకోవడానికి గల ఇదంతా చెక్ చేశారా మీరు? ఇదంతా చెక్ చేసామండి. వన్ కైండ్ చెప్పాలంటే నేను ఇంత ముందు కూడా చెప్పినట్టు ఇది మన అదృష్టం. ఈ వ్యూ దొరకడం, అది ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉండడం మన వైజాగ్ లో ఇది మన అదృష్టం. సో అది మేము యూజ్ చేసుకోవడం జరిగింది అనమాట. రియల్లీ మాకు ఈ వ్యూ దొరికినందుకు రియల్లీ వీ ఫీల్ అవసరం ఫార్చునేట్. లేకపోతే అంత ఈజీ కాదండి. మేము ఆల్ ఓవర్ ఇండియా చాలా చోట్ల సర్వే చేసాం. బిఫోర్ బిల్డింగ్ కేరళ చాలా సర్వే చేసాం, ఎక్కడ ఈ వ్యూ దొరకలేదు. యాక్చువల్గా ఇక్కడ చేయడం కంటే ముందు కూడా అక్కడ చేసాం. ముందు అక్కడ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఇది చేయొచ్చు, ఈ సీకర్ రోజున కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ ఇక్కడ ముందుకు రావడం జరిగిందండి. ఓకే, సో దీనికి ఇప్పుడు ప్రైజెస్ ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఎవరైనా పబ్లిక్ వస్తే ఒక పర్సన్ కి ఎంత చార్జ్ చేయబోతున్నారు? యాక్చువల్లీ ఇంత ఇంకా ఫిక్స్ కాలేదండి, అది మన చైర్మన్ గారు కమిషనర్ గారు అందరు కూర్చొని ఫిక్స్ చేస్తారు. బట్ వీ పుట్ ఎ ప్రపోజల్ దట్ అరౌండ్ 250 to 300. ఓకే, వెరాజ్ వీఆర్ కలెక్టింగ్ 500 at కేరళ. ఆల్రెడీ 500 మేము కలెక్ట్ చేస్తున్నాం అక్కడ. ఓకే, సో ఇక్కడ 500 అంటే ఇనిషియల్లీ దే మే ఫీల్
లిటిల్ బిట్ హైయర్ అనుకోవచ్చు. అందుకని 250 to 300. ఇది విఎంఆర్డిఏ ప్లస్ మీ కంపెనీ కలిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేస్తాం. సో కొంతమంది పబ్లిక్ లో కూడా ఇప్పుడు 40 మెంబర్స్ మనం అలా చూస్తాం, అందులో కొంతమంది చిత్ని పురుగులు ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి గెంతడం కానీ ఇది వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? యాక్చువల్ గా గెంతకూడదండి, దానికోసం మేము గార్డ్స్ పెడతాం. ఇక్కడ ట్రైన్ గార్డ్స్ పెడతాం. ఎస్పెషల్లీ ఈ జంక్షన్ లో 4 మెంబర్స్ పెడతాం. ఓకే. సో దట్ వాళ్ళు గెంతకుండా వాళ్ళు చూసుకునే బాధ్యత వాళ్ళదే. సో మీకు సెపరేట్ సేఫ్టీ అంటే ఏం అవసరం లేదు. ఇట్ సెల్ఫ్ ఇస్ సేఫ్టీ. ఇది బ్రేక్ అవ్వదు, ఇది పడదు. ఓకే. సో మీకు సేఫ్టీ అవసరం లేదు. ఒకే ఒక సేఫ్టీ ఏంటంటే మీరు బేబీని క్యారీ చేయకూడదు షోల్డర్ మీద క్యారీ చేసి ఇక్కడికి వచ్చి ఇలా నిల్చోవడం. ఇలా చేసినప్పుడు ఈ షివరింగ్ వచ్చినప్పుడు లేడీస్ ఒక్కోసారి భయపడే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ బేబీ షోల్డర్ మీద క్యారీ చేయడం అలౌ చేయట్లేదు. ప్లస్ పెట్స్ నాట్ అలౌడ్. ఓకే. ఈ రెండు మాత్రమే మేము జాగ్రత్తలు తీసుకుంటాం. పెట్స్ ఎందుకు నాట్ అలౌడ్? క్లాసెస్ కదండి, వాటి బోన్లో ఎన్నో ఉంటాయి, స్క్రాచెస్ వస్తాయి. సో దానివల్ల వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, కంప్లైంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ అది ప్యానిక్ అయినా కూడా ప్యానిక్ అవుతుంది. అండ్ ప్యానిక్ అయినప్పుడు దే హావ్ టెండెన్సీ ఏదైనా చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే సార్, నైస్. నిజంగా అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. అది మా విశాఖపట్నంలో చేయడం వైజాగ్ గేట్స్ లా నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్. నిజంగా ఇదైతే పీపుల్ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. సో చూసారు కదా, రాజేష్ గారు చెప్పినట్టు ఈ ప్రాజెక్ట్ తయారు చేయడానికి 7 కోట్ల రూపాయలు సుమారు బడ్జెట్ అయితే అయ్యింది. సో పీపుల్ అరౌండ్ 250 to 300 మధ్యలో టికెట్ అనేది ఉంటుంది. అది కూడా ఆ కమిషనర్ విఎంఆర్డిఏ కమిషనర్ ఎవరైతే ఉన్నారో విఎంఆర్డిఏ కమిషనర్ తో చైర్మన్ తో మాట్లాడి ప్రైజ్ అయితే ఫిక్స్ చేస్తాం. సో దీనికి సంబంధించి పూర్తిగా ఇదైతే ఒక్కొక్క గ్లాస్ అంటే 46 గ్లాసెస్ వాడాము. ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క టన్ను బరువు ఉంటుంది. ఇదంతా కూడా జర్మన్ నుంచి తెప్పించాము, ఇదంతా కూడా యూకే నుంచి. సో ఈ విధంగా అయితే దీన్ని అంతా కూడా డిజైన్ చేయడానికే మాకు 6 months టైం పట్టింది. కొన్ని వెదర్ కండిషన్స్ ద్వారా ఇంకో 6 months డిలే అయింది. ఏదేమైనా కూడా మరికొన్ని రోజుల్లో విశాఖ పీపుల్కే కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీన్ని పరిచయం చేయబోతున్నాము. ఇది ఇప్పటి వరకు కూడా ఇండియాలోనే ది ఫస్ట్ బ్రిడ్జ్, ఎందుకంటే 55 meters ఉన్నటువంటి లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇది అని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా ఇండియాలోనే ఒక లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ మన ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ఒక విశాఖవాసిగా నాకైతే ఆనందంగా ఉంది. సో పర్యాటకులు మీరు కూడా వచ్చేసి ఈ బ్రిడ్జ్ని ఎంజాయ్ చేస్తారు. 100% ఇది పక్కా పైసా వసూలనే చెప్పొచ్చు. సో చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ విశాఖపట్నం.